హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవిని. ఈ వీడియో ఏంటంటే మా ఊరిలో జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లక్ష దీపోత్సవం అలాగే పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం, ఈ రెండింటినీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా ఊరిలో అయితే కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా దీపాలను వెలిగించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అయితే ఇంకొంచెం గ్రాండ్గా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. ఈ లక్ష దీపోత్సవం ఎలా అంటే దారికి మధ్యలో దీపాలను పెట్టి అటు ఇటు కూడా కంచెలను కట్టారు. అంటే భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్ళేలాగా మధ్యలో దీపాలను చూస్తూ వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ చుట్టూ కూడా ఇలా దీపాలను అయితే వెలిగించడం జరిగింది. అక్కడున్న లైట్స్ ఆఫ్ చేసి చూసినా చాలా వెలుతురుగా చూడడానికి చాలా కన్నుల విందుగా అనిపించింది. మీకు నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం. శాంతి కళ్యాణాన్ని మేము చూసేంత వీలుగా మీకు చూపించడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తజనం అలా ఉన్నారు. లైటింగ్ ఏంటి, దేవుడి విగ్రహాలు ఏంటి, డెకరేషన్స్ ఏంటి, నిజంగా చూడడానికి చాలా కన్నుల విందుగా అనిపించింది. అక్కడికి వచ్చిన భక్తులు కూడా అలాగే ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం కూడా అంతే అద్భుతంగా జరిగింది. మీరు ఇప్పుడు చూసేదైతే శ్రీరామ అన్న పేరుతో దీపాలను వెలిగించారు. ఇలా కొన్ని రకాల ఆకారాలతో దీపాలను అయితే వెలిగించారు. ఈ చిత్రం అయితే నిజంగా శివుడు వచ్చి కూర్చున్నట్టు అయితే అనిపించింది. శివలింగం ఆకారం, దీపం, చెట్టు, త్రిశూలం, కలశం, ఓం, శ్రీరామ, వినాయకుడు, ఇలా శివుడి నామం, శంఖం, ఇలా కొన్ని రకాల ఆకారాలతో లక్ష దీపోత్సవం కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేశారు. మేమైతే ఇవన్నీ చూసి టిఫిన్స్ చేసి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.